అసలు ఎన్ని పథకాలు సూపర్ సిక్స్ అంటూ ఆ రోజు ప్రవేశపెడతామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చి ఈ రోజు ఏ ఒక్కటి ప్రవేశపెట్టిన పరిస్థితి. ఈ రోజు మహాశక్తి పథకం గురించి అయితే అప్పుడు ఎన్నికల టైంలో ఎంతగా గొప్పలు చెప్పుకున్నారు. నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తా. చూసేసరికి ఆ బడ్జెట్ లో కేటాయించలేదు. ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా మహాశక్తి పథకం రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి. నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. దానికోసం కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నిరుద్యోగులు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి అందరూ చూసాం. అలాగే తీసుకుంటే ఫ్రీ బస్సు, ఎన్ని గొప్పలు చెప్పారు ఫ్రీ బస్ కోసం. ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. దాని ఊసే ఈ బడ్జెట్ లో పెట్టని పరిస్థితి. తల్లికి వందనం అలాగే రైతు భరోసా ఈ రెండు పథకాలకైతే అరకొర నిధులు కేటాయించారు. తల్లికి వందనం కావాల్సింది 12,000 కోట్లు పైగా కావాలి, కానీ కేవలం వాళ్ళు ఇచ్చింది 9,400 కోట్లు. అసలు గత ఏడాదేమో 5,387 కోట్లు కేటాయించారు మొన్న బడ్జెట్. అసలు ఆ నిధులు ఏమైపోయాయి? ఎవరికి ఇవ్వలేదు కదా తల్లికి వందనం.